Here are my some friends. They will explain you about the medicinal plants. Nowadays, more people are addicted to the hospitals. If they take small prevention in the home itself, they will cure half of the disease in home. They are my friends. They are Shailaja, Vaishnavi, Lakshmi, Jyoti. So friends, listen carefully and Lakshmi, I am studying BJC second year. నేను చెప్పబోయే టాపిక్ పసుపు. పసుపు శాస్త్రీయ నామం కర్క్యూమా లాంగా. పసుపు ఉపయోగపడే భాగాలు కొమ్ములు. పసుపు యొక్క కుటుంబం జింజిబరేసి. పసుపు అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉంటుంది, కావున దీనికి పసుపు అనే పేరు వచ్చింది. పసుపులో కర్క్యూమిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది, కావున చిన్న చిన్న గాయాల వాపులను తగ్గిస్తుంది. యాంటీసెప్టిక్ గాను పనిచేస్తుంది. మతిమరుపును కూడా తగ్గిస్తుంది. చిన్న గాయాల నుండి క్యాన్సర్ వ్యాధుల వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది. పసుపు క్రిమి సంహారిణి, క్రిములను నశింపజేస్తుంది. శరీరం మీద ఏర్పడు గాయాలకు పసుపు పూస్తే క్రిములు దరిచేరవు. వేపాకు పసుపు వాటర్లో కలిపి మరిగించి కాళ్ళకు చేతులకు రాయడం వల్ల పగుళ్ళు అనేవి తగ్గుతాయి. పసుపు దగ్గు నివారణలో కూడా పనిచేస్తుంది మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. My name is Vaishnavi. I am studying BSc second year. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నేమ్ అల్లం. అల్లం రాజ్యం ప్లాంటే, విభాగం మ్యాగ్నీలియోఫైటా, తరగతి లిలియాప్సిలా, క్రమం జింజిబరేస్, కుటుంబం జింజిబరేసి, ప్రజాతి జింజిబర్, జాతి అఫిసినెల్. అల్లం ఒక చిన్న మొక్క. ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఎండాకాలంలో వడకొట్టకుండా అల్లం, కరివేపాకు మజ్జిగలో కలిపి తీసుకుంటారు. అల్లం నోరు దుర్వాసన పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను సంహరించి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం నుండి అల్లం నూనెను తయారు చేస్తారు. అల్లం మంచి ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. My name is Shailaja. I am studying DT second year. I am discussing about topic Tulasi. Rajam Lante, Taragati Magnoliapsida, Kramam Lamialis, Kutumbam Lamiasi, Prajati Osimam, Jati Santam. తులసి ఔషధ పరంగాను హిందూ సాంప్రదాయంలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామం ఓసిమం శాంటం. దీనిలో రెండు జాతులు ఉన్నాయి. ఒకటి కృష్ణ తులసి, మరొకటి రామ తులసి. కృష్ణ తులసి ముదురు రంగులో ఉండే జాతి, రామ తులసి లేత రంగులో ఉండే జాతి. తులసి పత్రాల రసంను ఆయుర్వేదంలో తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు నివారణ చేస్తుంది. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం తీవ్రత ఉన్నప్పుడు, మూర్ఛ ఉన్నప్పుడు కూడా లేత తులసి పత్రాలను నీళ్ళలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల కొద్దిగా ఉపశమనం పొందవచ్చు. తులసిని తీసుకుంటే మూత్రపిండాలు రాళ్ళు కూడా కరిగిపోతాయి. తులసి మరియు తేనె కలిపి పరిగణన తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్స్ మనకు పుష్కలంగా అందిస్తాయి. 2 స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా తేనెలో కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది. తులసిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల మనకు దగ్గు కూడా తగ్గిపోతుంది. తులసి ఆకులని మన సాంప్రదాయంగా ఇంటి చిట్కాలను కూడా చాలా యూజ్ చేస్తారు. My name is Jyoti. I am studying in BJC second year. నేను చెప్పబోయే టాపిక్ కలబంద, వర్గీకరణ రాజ్యం ప్లాంటే, తరగతి లిలియాసిడా, క్రమం ఆల్పరాగెల్స్, కుటుంబం ఆల్పోడిలేసి, ప్రజాతి హాలో, జాతి వేరా. కలబంద ముళ్ళ స్వభావంతో కూడి ఉంటుంది. దీని లోపల నీటి స్వభావం కూడా ఉంటుంది. కలబంద ఔషధ మొక్క. ఇది చూడడానికి కొంచెం దట్టంగా ముళ్ళ స్వభావం కలిగి ఉంటుంది. రుచి పదార్థంతో నిండి ఉంటుంది. ఇది పొడవు తక్కువగా ఉంటుంది, కావున గాలిలో ఉన్న తేమను పీల్చుకొని జీవించే గుణం కలిగి ఉంటుంది. కలబంద రసం పాలలోనూ నీళ్ళలోనూ కలిపి సెగరోగం, గన్నేరియా, మధుమేహ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కలబంద గుజ్జును ఉడికించి వాపు గడ్డలపై పెడితే గడ్డలు తగ్గిపోతాయి. థ్యాంక్ యూ టు ఆల్.